ఒకసారి కట్టుబడకండి. మేడం గారు ఓకే మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. సాయిబాబా మేడం గారు ఒకసారి వెళ్ళగరగండి. అందరూ ఒకసారి దొరికారు చూడండి. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, ఫ్రీ గ్యాస్. రేషన్ బాగా ఇస్తారమ్మా? రేషన్తో బియ్యంతో పాటు పంచదార ఇస్తారా? పప్పు పంచదార కాదు అమ్మా, ఈ ఇల్లు ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ లో ఇచ్చారు? గన్ని గారిని కూడా పోలాంతృప్తి చేయవలసిందిగా కోరుతున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు. ఈరోజు కొయ్యలగూడ మండలం అక్కడికి వచ్చాం. ఈరోజు ఇక్కడ చక్కగా కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ ఏకలవ్య కాలనీలో ఇక్కడికి రావడం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి సొంత ఆడపడుతుని తీసుకొచ్చినట్టుగా ఘనంగా ఆహ్వానించి తీసుకొచ్చారు. ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చక్కగా అందుతున్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం అన్ని తల్లికి వందన కార్యక్రమం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు చక్కగా వివరించి చెప్తున్నారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళే పెన్షన్ గురించి, గ్యాస్ గురించి, తల్లికి వందనం గురించి అన్ని వాళ్లే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు. ఈరోజు ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రజలు 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ నిద్రలేచి ఈరోజు గ్రామాల్లో తిరగడం మొదలుపెట్టారు వాళ్ళ కార్యకర్తలు. ఎంత క్రూరత్వం ఉంది అంటే, ఎంత మోసపూరితమైన గుణం ఉంది అని అంటే, వాళ్ళ కార్యకర్తల్ని కారుతో తొక్కించి చంపేసినటువంటి వ్యక్తి ఒక అధ్యక్షుడిగా పనికొస్తాడా? ఒకసారి ఆలోచించండి. అసలు అసెంబ్లీ అంటే కూడా పూర్తిగా రాకుండా
అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా ప్రజల కష్టకాలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటు. ఈరోజు వాళ్ళ నాయకులు అంటారు, ఒక ఆయన రప్ప నరికేస్తానంటాడు, ఒక ఆయనలో జాతరలో పొట్టేలు నరికినట్టు తలలు నరుకుతాం అంటాడు, ఇంకొక ఆయన మేము కన్ను గీటుతాం మీరు వెళ్ళి చంపేసి వచ్చేయండి అంటాడు, ఇంకొక ఆయనేమో ఆడవాళ్ళని ఇష్టానుసారంగా తిట్టండి అంటాడు. అసలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే యథా రాజా తదా ప్రజ అంటారు. ఆయన ఎంత సైకోనో ఆయన ఫాలోవర్స్ కూడా అలాగే ఉన్నారు. ఎవ్వరికి కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మినిమం కనీసం ఆడవాళ్ళని గౌరవించాలి అని సభ్యత సంస్కారం లేకుండా ఈరోజు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరికి మీదైనా ఒకవేళ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఆడవాళ్ళు బాధపడి కేసు పెడతాము అని అంటే వెంటనే కక్షాదింపు చర్య అంటున్నారు. వాళ్ళు తిట్టొచ్చట, కొట్టొచ్చట, చంపేయొచ్చట, కానీ ఎవరేమనకూడదంట. ఏం రాజ్యాంగం అండి ఇది? రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముగించేసి సంవత్సరం అయ్యింది. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరైనా బాధితులుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకొని మాకు న్యాయం చెయ్యండి అంటే వీళ్ళు వెంటనే కోర్టుకి వెళ్ళి మాకు బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్ అని అడుగుతున్నారు. నిజంగా వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ప్రజలు చీకొట్టి పక్కకు తోసేసినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వీళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది అంటారు? తరిమి 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 ఊరు నుంచి బయటకు కొడితే బుద్ధి వస్తుందేమో. ఇంత దారుణమైనటువంటి వ్యవహార శైలి ఉంది వీళ్ళకి. ఈరోజు తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన వాడు వేరే ఆడవాళ్ళని ఏమైనా గౌరవిస్తాడా? వాళ్ళ కార్యకర్తలు చంపేసిన వాడే వేరే వాళ్ళని ఎవరినైనా గౌరవించి మాట్లాడతారా చెప్పండి? కాబట్టి లాస్ట్ టైం దరిద్రం కొద్దీ 5 సంవత్సరాలు ఆయన పాలనలో మనందరం బ్రతికాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప విజనరీ లీడర్ క్రింద మనందరం పనిచేస్తున్నాం. మేమెంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ముఖ్యంగా ఈ కాలనీ అంతా మా సోదరీమణులు ఉన్నారు. ఈరోజు ఒక గిరిజన మహిళగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత నాకు మంత్రి స్థానం ఇచ్చి గిరిజనులకు సేవ చేయడానికి నన్ను ఇక్కడ నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకి కృతజ్ఞతతోనే ఉంటాను. కానీ ఈరోజు ఐటీడీఏలన్నీ క్లోజ్ చేసేసి ఎస్టీలను అయితే ఎంత ఏడిపించారంటే ఒక ట్రైకార్ లోన్ లేవు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు, ఒక 50 సంవత్సరాలకి పెన్షన్స్ లేవు, అలాగే రైతులకి కావలసిన పనిముట్లు రాలేదు, ఐటీడీఏ మొత్తం క్లోజ్ అయిపోయింది, విద్యార్థులకి కనీసినటువంటి వసతి సౌకర్యాలు లేవు. 5 సంవత్సరాలుగా విద్యార్థులకి ఒక బెడ్షీట్ కానీ, ఒక బుక్ కానీ, ఒక ట్రంక్ బాక్స్ కానీ ఏది ఇవ్వకుండా నాశనం చేసేశారు మొత్తం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే ఐటీడీఏలన్నీ ప్రక్షాళన చేసి హాస్టల్ పిల్లలందరికీ కూడా సరైన వసతి ఇచ్చి వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరాల హాస్టల్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. దానివల్ల పూర్తిగా సర్వనాశనం అయిపోయి హాస్టల్స్. ఈ ఒక్క సంవత్సరంలో మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో. కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమన్నా చేయగలుగుతున్నాం. ఈరోజు హాస్టల్స్ అన్ని బాగు చేయడానికి 146 కోట్లు విడుదల చేయడం అయ్యింది. హాస్టల్స్ లో మంచినీటి సదుపాయం, టాయిలెట్ల సదుపాయాలు కూడా ఈరోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా మనం డబ్బులు విడుదల చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు 5 సంవత్సరాలు కకావికలం అయిపోయింది రాష్ట్రం. మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి దపదపాలుగా ఖచ్చితంగా అన్ని వస్తువులు చేస్తాం. పిల్లలకి ఈరోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాం, బెడ్షీట్లు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం. ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు. బుక్స్ ఇచ్చారు, యూనిఫామ్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు. ఎప్పుడూ లేనిది నాణ్యమైన రికార్డులు కూడా ఇస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. ఈ విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థని పూర్తిగా మార్పులు చేస్తాం. ఐటీడీఏలో కూడా విద్యార్థులందరినీ కూడా ఈ సంవత్సరం అయితే ఐటీడీఏల్లో ఎన్ఐటీలు, ఐఐటీలు అలాగే నీట్ కూడా చాలా మంది విద్యార్థులు సంపాదించుకున్నారు. 5 సంవత్సరాలు ఒక్క రోడ్డైనా వేశారా? పిడికెడు మొన్నైనా వేశారా? కొంచెం సిమెంట్ అయినా ఎక్కడ వేశారా? 5 సంవత్సరాలు వదిలేస్తే ఆ గుంతల రోడ్లు మేము పూడ్చాం. మేము 1300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 1300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలో రోడ్లు మొదలు పెట్టాం. ఆల్మోస్ట్ సగం పూర్తయ్యాయి. మేము డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం. కాబట్టి
ఖచ్చితంగా ఈ సంవత్సరం 1300 కోట్లు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2వ సంవత్సరంలో మళ్ళీ మరొక 1000 కోట్లు దాటి తీసుకొస్తాం. అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం అవుతుంది. ఇంతకు పూర్వం ఎలాగైతే చంద్రన్న బాట వేసామో అలాగే అన్ని బాటలు వేస్తాం. అలాగే హిల్ టాప్ లో గిరిశిఖర గ్రామాల్లో కూడా అన్ని కూడా రోడ్లు బీటీ రోడ్లు వేస్తాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం.